ఒకరోజు అడవిలో పులి నక్కకు ఎంతకీ తిండి దొరకలేదు. దాంతో మీరు నేను చెరువు మార్గంలో వెళ్దాం, ఎవరికి ఆహారం దొరికినా కొండ దగ్గరే కలుద్దాం అని చెప్పింది నక్క. అలాగే నన్న పులి నక్కకు వ్యతిరేక దిశలో వెళ్ళింది. నక్క మాత్రం కొండ దగ్గరకు పోయి హాయిగా విశ్రాంతి తీసుకోవాలనుకుంది. అక్కడ దానికి మేక కనిపించింది. ఒంటరిగా ఉన్నావు, దారి తప్పామో అని దాంతో మాట కలిపింది. ఈ కొండ గుహలో నివసిస్తున్న నా మిత్రుణ్ణి కలిసి వస్తున్నాను, ఇప్పుడిక మా మందను కలవడానికి వెళ్తున్నాను అని చెప్పింది మేక. కోతలు ఆపు, పులి ఇప్పుడే వేటకని బయలుదేరింది, నిజం చెప్తే నిన్ను రక్షిస్తాను అని నక్క మేకను భయపెట్టింది. నేను అబద్ధం చెప్పటం లేదు, కావాలంటే ఓసారి నా మిత్రుని పిలుస్తాను, పలుకుతుందో లేదో చూడు అంటూ మే మే అని గట్టిగా అరిచింది మేక. అటు నుంచి కూడా మే మే అంటూ సమాధానం వచ్చింది. నువ్వు నిజం చెప్పావు కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం నేను విడిచిపెడుతున్నాను, ఈ దారిలో వెళ్తే నువ్వు సురక్షితంగా క్షేమంగా చేరుకుంటావు అంటూ తెలివిగా పులి వెళ్ళిన మార్గాన్నే చూపించింది. నక్క మీద నమ్మకం లేని మేక కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఆ దారిలో కాకుండా దట్టమైన పొదలున్న వైపు నుంచి పారిపోయింది. పులికి ఆహారం దొరక్కపోవడంతో కాసేపటికి తిరిగి వచ్చింది. నీకు ఎదురుగా మేకను పంపించాను, కనిపించలేదా అని అడిగింది నక్క. లేదు అనింది పులి. అది పోయినా మరోటి ఈ గుహలో ఉంది అని చెప్పింది నక్క. దాన్ని బయటికి రప్పించేందుకు పులి గాండ్రించింది. కొద్దిసేపటికి తిరిగి వాటికి గాండ్రింపు వినిపించింది. మరో పులి గుహలో ఉందా అని ఆశ్చర్యపోతూ అడిగింది నక్క. అది మరో పులిగా అరుపు కాదు, ప్రతిధ్వని అని చెప్పింది పులి. అయితే మేక నన్ను మోసం చేసిందంటూ నక్క జరిగిన సంఘటన అంతా చెప్పింది. పులి కోపంతో నక్కను కసురుకొని అక్కడి నుంచి ముందుకు కదిలింది.